సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణం వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తులకు తీరని లోటని యేచూరి సంతాప సభలో వక్తలు కొనియాడారు. సిపిఐఎం అగ్రనాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గత నెల ఆగస్టు 19న ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఢిల్లీ ఆసుపత్రిలో గురువారం సాయంత్రం 4 గంటలకు కన్నుమూశారు. ఆయన మరణం విన్న పార్టీ నాయకులు శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగదాంబ వద్ద జిల్లా కార్యాలయంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సీనియర్ నాయకులు ఏ అజిత్ శర్మ, ఎస్ సుధాకర్, కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ బి గంగారావు, బి పద్మ, బి ఈశ్వరమ్మ, బి జగన్లు సీతారాం యేచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ సీతారాం యేచూరి సోవియట్ యూనియన్ కూలిపోయిన సమయంలో మద్రాసులో జరిగిన పార్టీ అఖిల భారత మహాసభ జరిగిందన్నారు. ఈ మహాసభలో కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల బాధ్యత అప్పగించిందన్నారు. పార్టీ మొదటి తరం నాయకులతో కలిసి పనిచేసిన నాయకుడు సీతారాం యేచూరి మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంతాన్ని భారతదేశానికి అన్వయించి పార్టీ నిర్మాణాన్ని, కార్మిక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారన్నారు. యేచూరి విద్యార్థి దశలో రాజకీయ ప్రస్థానం ప్రారంభమై అఖిల భారత స్థాయిలో పొలిట్ బ్యూరో సభ్యులుగాను 2015 విశాఖలో జరిగిన 21వ అఖిల భారత పార్టీ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 2018, 2022లో జరిగిన 22, 23వ మహాసభల్లో కూడా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. యేచూరి ఆంధ్ర రాష్ట్రం కాకినాడ ప్రాంత వాసి అయిన మద్రాసులో ఆయన చదువు ప్రారంభించి ఢిల్లీలోనే స్థిరపడ్డారన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం ముందుకు సాగేందుకు తగిన సూచనలు ఇవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా స్టీల్ ఉద్యమానికి మద్దతును కూడగట్టారన్నారు. అనిపిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ మొత్తాన్ని కార్పొరేట్ల కూటమిని గద్దె తెచ్చాలంటే ఇండియా కూటమిని ఏర్పాటు చేయాలనే ఆలోచన నాలుగుకు వస్తే దాన్ని బలపరిచి దేశవ్యాప్తంగా వామపక్షాలు సమీకరించిన రాజకీయవేత్త సీతారాం యేచూరి గారు. అంచేత రాజకీయాల్లో ముందు చూపుతో చాలా దూరదృష్టితో వ్యవహరిస్తాడు. మొదటి నుంచే చెప్తాడు, ఈ దేశంలో మోడీ యొక్క నియంతృత్వాన్ని కనుక మనం అరికట్టకపోతే ఈ దేశంలో ఫ్యాసిస్టు శక్తులు మరింత పుంజుకుంటాయి. కాబట్టి అన్ని శక్తుల్ని మనం ఐక్యం చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా మనం వీటి ఐక్యంగా తీసుకుపోవాలి అని చెప్పిన రాజకీయవేత్త సీతారాం యేచూరి. ముఖ్యంగా ఈయన కాకినాడ వాసి, మాది కూడా కాకినాడే. నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కాకినాడ వచ్చినప్పుడల్లా మొత్తం మన కాకినాడ ఎలా ఉందని చెప్పి జిల్లా ఉద్యమాన్ని అట్లాగే రాష్ట్ర ఉద్యమాన్ని కూడా అడుగుతుండేవాడు. ముఖ్యంగా మద్రాసు 14వ మహాసభలో ఈయన అంతర్జాతీయ సిద్ధాంత సమస్యలు పెట్టిన మొదలు ఇప్పటి వరకు కూడా సిపిఎం పార్టీ అంతర్జాతీయ సమస్యల మీద మొత్తం దిట్ట ఎవరు అన్నట్లయితే సీతారాం యేచూరి. సిపిఎం పార్టీలో కామ్రేడ్ బసవపున్నయ్య, కామ్రేడ్ సుందరయ్య ఇద్దరు ఏ విధంగా అయితే అగ్రనాయకులుగా వెలుగొందారో ఈరోజు బసవపున్నయ్య గారికి సిద్ధాంతరీత్యా వారసుడు సీతారాం యేచూరి అయితే నిర్మాణ దిట్ట కామ్రేడ్ ప్రకాష్ గారు ఇద్దరు కూడా సిపిఎం పార్టీకి 2 కళ్ళంటి వాళ్ళు. అటువంటి యేచూరి ఈరోజు అంటే మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. మొత్తం ఊపిరితిత్తులు దాదాపుగా 80% దెబ్బతిని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా ఈయన అవుట్ ఆఫ్ డేంజర్ చెప్పలేదు, క్రిటికల్గానే ఉందని చెప్పారు. ముఖ్యంగా రేపు ఏప్రిల్లో మొత్తం జాతీయ మహాసభ తమిళనాడులో జరుగుతున్న పరిస్థితుల్లో ఈయన లేకపోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలి యేచూరి గురించి. ఈ దేశంలో రాజకీయ పునఃసమీకరణకు అలాగే వివిధ సెక్యులర్ శక్తుల్ని ఐక్యం చేయడంలో యేచూరి గారు సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పాత్ర చాలా గణనీయమైంది. అదేవిధంగా మొత్తం మోడీ ఆర్ఎస్ఎస్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఒక్క వామపక్షాలే కాదు, ఇతర ప్రజాసత్తా శక్తుల్ని మొత్తం జనరల్ ఎవరైతే ఉన్నారో లౌకిక శక్తుల్ని ముఖ్యంగా అందరినీ కూడా కలుపుకుంటే తప్ప వస్తున్న ఈ ప్రమాదాన్ని ఎదుర్కోలేమని చెప్పి చివరి వరకు కూడా ఇదే ఆశయం కోసం అయితే ముఖ్యంగా ఈ దేశంలో వామపక్ష రాజకీయాల్ని
వామపక్ష ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో, అట్లాగే కేరళ ప్రభుత్వం మీద మోడీ ప్రభుత్వం దాడి చేస్తుంటే దానిని ఎఫెక్టివ్గా తిప్పికొట్టే దాంట్లో కూడా యేచూరి ముందున్నాడు. అంచేత యేచూరి లేకపోవడం అనేది కార్మిక కష్టజీవులకి తీరని లోటే కాదు, ప్రజాతంత్ర శక్తులు కూడా చాలా తీరని లోటు. ఏమైనా సరే వ్యక్తులు పుడుతుంటారు, వాళ్ళ యొక్క పాత్ర నిర్వహించిపోతుంటారు. అయినా ఆయన ఏ ఆశయం కోసం అయితే ఈరోజు పనిచేశాడో, తుది శ్వాస విడిచారో, ఆయన ఆశయం కోసం మేమంతా కూడా కంకణం కట్టుకొని ఆయన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సీతారాం యేచూరి గారికి విప్లవ